క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ప్రార్థించుదాం. సర్వోన్నతుడా, సృష్టికర్త, విమోచకుడా, పోషకుడా, నీకు వందనాలు తెలియజేస్తున్నా. మరి యొక్క శ్రీ సభలో పాల్గొనేలాగున మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా. అంగీకరించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుతూ ఉన్నా. నీ వాక్యపు వెలుగును కలిగినటువంటి వారముగా ఇతరులను వెలిగించగలిగేలాగున, మా వెలుగు ఇతరులకు ప్రసరించులాగున నీ వాక్యము ద్వారా ఆత్మకార్యాలు జరిగించమని మా ప్రభును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభు క్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ మందిరాలలో క్రిస్మస్ పండుగ ఎలాగో, మహాశుక్రవారం ఎలాగో, పెంతెకోస్తు పండుగ ఎలాగో, ఈస్టర్ పండుగ ఎలాగో అలాగనే రూపాంతరము అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు. క్రీస్తు ప్రభు పరిచర్య దినాలలో జరిగినటువంటి ఒకానొక విశేషము, ఒకానొక అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ఆదివారముగా ఉంటుంది. రూపాంతర ఆదివారము. క్రీస్తు ప్రభువారు తన దివ్యమైనటువంటి రూపాన్ని చూపించుకున్నటువంటి సంఘటన మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. లూథరన్ ఆరాధన క్రమంలో ప్రారంభ గీతము మనం కలిగి ఉంటాం. ప్రారంభ గీతంలో నీ మందిర ఆవరణములను చూడవలనని నేను ఆశపడుతూ ఉన్నాను అన్నట్లు మాట కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి, బైబిల్లో ఉన్నటువంటి ఒకానొక కీర్తనలో నుండి తీసుకుని ప్రార్థనలో పొందుపరచడం మనం గమనించాం. మరి మీరు ఎంతమంది గమనించారో తెలియదు. మొదటి పాట ఆరాధన క్రమంలో దేవుణ్ణి స్తుతిస్తూ పాడేటువంటి పాటలుగా ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచేటువంటి పాటలుగా ఉండాలి. మిగిలిన పాటలు మన స్వానుభవముతో మనకు అవసరమైనటువంటి అంశాలను బట్టి పాడేటువంటి వేరే వేరే పాటలు పాడాలి. మొదటి పాట మాత్రము కేవలము ఆయనను ఘనపరుస్తూ, పొగుడుతూ, స్తుతిస్తూ పాడేటువంటి పాటగా ఉండాలి. కనుక మరి ఎంతమంది మీరు గమనించారో తెలియదు కానీ మొదటి పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి సుమారు 1 నుండి 40 ఆ కీర్తనల నుండే ఎన్నుకుంటారు. 100% ఎందుకంటే అవన్నీ కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి పాటలుగా ఉన్నాయి. కేవలము ఆయనను ఘనపరుస్తూ చెప్పేటువంటి మాటలుగా ఉంటాయి. సాక్ష్యం ఇచ్చేదా అనే పాట ఉన్నదనుకోండి, మనం ఇప్పుడు పాడాము. అది దేవుణ్ణి ఘనపరుస్తూ పాడేటువంటి పాటగా ఉండదు. తిన్నగా దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లుగా ఉండదు. కాబట్టి అటువంటివి మొదటి పాట జాబితాలోకి రావు. సాక్ష్యమిచ్చేదా చూడగోరేదా ఏం పడాలి చెప్పండి. చూడగోరే నీ మందిరామరణంలో చూడవలనని ఏం పాడాలి ఇందాక చెప్పండి. ఏ మందిరావరణంలో? నీ మందిరావరణం. చూడగోరెదా నీ మందిరావరణములను చూడగోరెదా, చూడ నాకు ఆశ గలదు సుందరావరణం
చూడగలదు సుందర వరణములవి చూడరాదు ప్రాణము సొమ్మసిల్లుచున్నదా చూడగోరెదా నీ మందిరావరణములను చూడగోరెదా. ఈ మాట మనం ఆరాధన క్రమంలో ప్రారంభ ప్రార్థనలో చొప్పించారు. నీ మందిరావరణములు చూడాలని ఆశపడుతూ నీ పాద సన్నిధికి నీ ఆలయానికి వచ్చాను అనేటువంటి ఒక మాట. ఏది దేవుని మందిరము? ఇదే రాగంలో చక్కగా ఇంకొక పాట కూడా పాడేసుకున్నాం కదా. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ కనిగురిని సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకురన్ అమ్మ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? నేను పుస్తకం చూడకుండా పాడుతూ ఉన్నాను, మీరేం చేస్తున్నారు? సరే, ఈ రెండు కూడా మనకు అవసరం ఈ ప్రసంగానికి. ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక కొండ మీద తన దైవత్వాన్ని కనపరుచుకున్నాడు. దేవుడు ఎక్కడ ఉంటే అది దేవుని మందిరము. అందుకనే పేతురు కంగారుగా, ఆతుర పేతురు అంటారు, కంగారుగా వెంటనే మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకు ఒకటి పర్ణశాలలు కట్టేస్తాను అంటే అది పరిశుద్ధమైనటువంటి, అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. దేవదేవుడు తన నిజ స్వరూపాన్ని కనపరుచుకున్నటువంటి స్థలము కనుక ఇది ఆయన మందిర ఆవరణము. ఆ సెంటిమెంట్తో వెంటనే అంటూ ఉన్నాడు, ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టేస్తే బాగుంటుంది కదా, 3 బిల్డింగ్లు, 3 పర్ణశాలలు, ఇది ప్రార్థనా స్థలంగా తరతరాలకు ఉండిపోయేటువంటి విధంగా ఉంటుంది కదా అని పేతురు ఆతురతతో చెప్పినటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఇదే పేతురు రాసినటువంటి పత్రిక, 2వ పత్రికలో పేతురు చెప్పినటువంటి కొన్ని మాటలు కూడా మన పితరులు ఈ పూటకు అందించారు. ఏమిటది? తాను క్రీస్తు ప్రభునితో శిష్యరికం చేస్తున్నటువంటి దినాలలో క్రీస్తు ప్రభువారు భౌతికముగా ఉంటున్నటువంటి దినాలలో నా జీవితంలో నా కళ్ళారా నేను చూసి తరించినటువంటి, అనుభవించినటువంటి సంఘటన, క్రీస్తు యొక్క రూపాంతరానికి నేను కూడా ఒక సాక్ష్యము అని చెప్పినటువంటి మాటలు అక్కడ చదువుతున్నాం. కాబట్టి సాక్ష్యమిచ్చదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చదా అని మరి 356వ పాట మనం పాడుకున్నాం. ఇందులో గమనించినట్లయితే ఆరవ వచనం విశేషంగా ఉంటుంది. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల, పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల, ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. సాక్ష్యం ఇవ్వడం అంటే ఇతర మతస్థులను దూషించడం కాదు, అది మనం ఎప్పుడు చేయము కూడా. కొంతమంది అసూయపరులు, దుర్మార్గులు, స్వార్థపరులు, మూర్ఖులు క్రైస్తవులను పట్టుకొని
వాళ్ళ మతాన్ని ఇతరుల మీద రుద్దుతూ ఉన్నారు. బలవంతపు మత మార్పిడులు అది ఇది అంటూ ఉన్నారు. అది వాస్తవం కాదు. కానీ వాళ్ళు అబద్ధాలు పదే పదే అందరికి ప్రచారం అయ్యేలా చేస్తూ ఉండటం వల్ల ఏమోలే అన్నట్లుగా ఎరిగినటువంటి వాళ్ళు కూడా, వాస్తవం ఎరిగినటువంటి వాళ్ళు కూడా మబ్బులోకి వెళ్ళిపోతారు, మాయలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మాయ అని అంటే ఇది కాదు అని సంస్కృతంలో అర్థం, అది కాదు అని అర్థం మాయ. కాబట్టి మాయలోకి నెట్టేస్తూ ఉంటారు. అది మొదటి నుండి అలవాటే మన దేశంలో, మాయలో ఉండటం, మాయలోకి వెళ్ళిపోవడం, మాయలోకి పంపించటం. మనం జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు ప్రభుని గురించి మనం సాక్ష్యం ఇచ్చేటప్పుడు పరమతాన్ని జోలికి మనం వెళ్ళనక్కర్లేదు, వెళ్ళము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 600 పైచిలుకు పాటలు ఉన్నాయి. 200, 300 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి పాటలు అనేకములు ఉన్నాయి. ఆ దినాలలో క్రైస్తవులు ఒక్కొక్క ఊరిలో, ఒక్కొక్క పల్లెటూరులో, ఒక్కొక్క కుటుంబము, ఒక్కొక్క పట్టణంలో 10-12 కుటుంబాలు మాత్రమే ఉండేటువంటి ఆ తొలి దినాలలో క్రైస్తవులుగా అయినటువంటి వారు అనేక కులాల నుండి ఉన్నారు. బ్రాహ్మణ కులం నుండి ఉన్నారు, మరి శూద్రుల కులంబం నుండి ఉన్నటువంటి వచ్చిన వారు ఉన్నారు, దళితుల కులాల నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. కానీ క్రీస్తును తెలుసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి నా పాత సాంప్రదాయము, మతము అది చాలా నిరుపయోగమైనటువంటిది, దుర్మార్గమైనటువంటిది అని తెలుసుకున్నటువంటి వారు ఆవేశంతో అడపాదడపా ఏదైనా పాట రూపంలో కానీ, ప్రసంగ రూపంలో కానీ ఆ రోజుల్లో చేసి ఉండవచ్చు. ఆ రోజుల పరిస్థితి అలాగుండేది. అలాంటి పాటలు ఒకవేళ వెలువడినట్లయితే, 1000లో ఒక పాట ఎక్కడన్నా కనబడినట్లయితే, అలాంటి పాటను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోకి చొప్పించలేదు. అలాంటి పాటలు ఒకవేళ ఉండి ఉండవచ్చు, 1, 2 ఆ మూలలో ఏ మూలలో ఎక్కడైనా ఉండి ఉండవచ్చు, అక్కర్లేదు. ఇతర మతాలను మనము దూషించవలసినటువంటి అవసరమే లేదు. యేసుని గురించి వివరంగా చెప్తే చాలు, అదే మన సాక్ష్యము. అంతేగాని ఇతర మతాలను దూషించడం కాదు మన సాక్ష్యము. ఇతర మతస్థులకు ఇంకొకలాగా ఉంటుంది వాళ్ళ సాక్ష్యము. ఇతర మతాలను దూషించటము పనిగా పెట్టుకోవడమే వాళ్లకు అది సాక్ష్యంగా ఉంటుంది. మనది ఆ పని కాదు. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైన గలదని పిల్లలకు పెద్దలకు ప్రేమతో నా స్వానుభవమును చెప్పుకునేటువంటిది. నేను అనుభవించిన దాన్ని పంచుకోవడము, ఇదిగో నేను ఇలా క్రైస్తవుడినయ్యాను, క్రైస్తవురాలనయ్యాను అని నీ సొంత అనుభవాన్ని ఇరుగు పొరుగు వారికి చెప్పుకోవడమే సాక్ష్యము. అంతేగాని ఇతర మతాలను దూషించడం అవి లేదు, మనకు అలవాటు లేదు. చాలా విశేషమైనటువంటి పాట ఇది. చోరులైనా జారులైనా చారులైనా ఎవరైనా సరే, ఘోర పాపులైతే వాళ్ళందరినీ కూడా క్రీస్తు ప్రేమతో రక్షిస్తాడు. వాళ్ళ నేపథ్యం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా క్రీస్తు ప్రభువారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది కాబట్టి నిన్ను రక్షిస్తున్నానని చెప్పడు. మన బ్యాక్గ్రౌండ్ అంతా ఒకటే. మొదటి ఆదామునకు పాపపు జన్యువులతో జీన్స్లో పుట్టినటువంటి వారము కనుక మనకు అందరికీ కూడా రక్షణ కావాలి, పాపము నుండి విడుదల కావాలి. క్రీస్తు ప్రభువే దానికి విరుగుడు, క్రీస్తు ప్రభువే దానికి పరిష్కారము. అందుకని ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలిగా గుడికి వచ్చి వెళ్ళిపోవడము, ఇంట్లో ప్రార్థన చేసుకోవడం కాదు. ఎల్లకాలమూరకుండ నేలయాత్మ శాంతి లేక, ఎల్లకాలమూరకుండ నేలయాత్మ శాంతి లేక, తల్లడిల్లు వారలకు
తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. కాబట్టి నేను క్రైస్తవుడే, నేను రక్షణ పొందాను తృప్తితో ఏంటది మన వంట మనమే చేసుకొని తింటాం. అవతల వాడు ఏం చేసుకున్నాడో మనకు అక్కర్లేదు, వాడికి ఉన్నదో లేదో, వాడికి ఆకలిస్తుందో లేదో అక్కర్లేదు అన్నట్లుగా తృప్తిగా ఉండిపోతాం. ఇక్కడ ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు, ఎల్లకాలము అలా ఊరికే ఉండకూడదు. నువ్వు క్రైస్తవుడు అయినందుకు క్రైస్తవ లక్షణం ఒకటి ఏంటంటే సాక్ష్యం చెప్పటమే నీ అనుదిన జీవితంగా ఉండాలి. ఇతరులకు నీ జీవితము సాక్ష్యంగా ఉండాలి. నిన్ను చూసి క్రైస్తవుడు కానివాడు క్రైస్తవుడు అవ్వగలడు. నువ్వేదో మాయమాటలు చెప్పి బలవంతంగా మతాన్ని రుద్దటం అదేం కాదు. నీ జీవితాన్ని చదువుతాడు అవతలి వాడు క్రైస్తవుడు కాడు. నీ జీవితాన్ని చదివిన తర్వాత తెలుసుకుంటాడు ఇంత విశేషమైనటువంటి జీవితం ఎలా ఉన్నది, ఎందుకున్నది అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. అందుకని మనం ఊరికనే ఉండకూడదు. యేసుక్రీస్తుని గురించి ముచ్చటిస్తూ ఉండాలి. ఓ అమలారా, ఓ అయ్యలారా, మూడరండి, సత్యాన్ని ముచ్చటించరండి, జమకూడరండి, సత్యాన్ని రండి. ఓ అమలారా, ఓ అయ్యలారా, అది సంగతి. కాబట్టి మనం జమ కొడుతున్నామంటే ఏదో ప్రార్థన చేసుకొని ప్రసంగం వినేసి పాటలు పాడేసి వెళ్ళిపోవడం కాదు, ముచ్చటించుకోవాలి. ముఖ్యంగా ఎక్కడైతే 2-3 నా నామం పేట ప్రార్థిస్తారో, స్త్రీలారా పురుషులారా, క్రైస్తవులు కాని వారు, మీ స్నేహితులు, పరిచయస్తులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి ముచ్చట పెట్టుకోండి. అదే మందిరము, అదే ఆలయము. ఎక్కడైతే 2-3 నా నామం పేరిట కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. ఈ రూపాంతరపు కొండ మీద కాదు. ఆతుర పేతురుకి ఇది విశేషమైనటువంటి స్థలంలాగా తోచింది. వెంటనే మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, నీకు ఒక పర్ణశాల, బిల్డింగ్ కట్టేస్తాం, బిల్డింగ్ ప్రాజెక్ట్ పెట్టేసుకుందాం, కొండలలో నెలకొన్నటువంటి వాడు అని నీకు పేరు వచ్చేస్తుంది. అలాంటి ఆలోచనలతో మన భక్తిని ప్రకటించుకుంటాము. నేను కొండలలో నెలకొనేటువంటి వాడను కాను, గుండెలలో నెలకొనేటువంటి వాడను. కాబట్టి ఈ 2 పాఠ్యభాగాలు నుండి మనము కొంత సందేశాన్ని, రూపాంతరం యొక్క విశేషాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రూపాంతర ఆదివారము కనుక దానికి తగినట్లుగా మన అవగాహన ఎలా ఉన్నదో ఒకసారి బేరీజు వేసుకొని పరిశుద్ధాత్మని సహాయమును కోరుకుందాం. మెటామార్ఫిజం అంటారు ఇంగ్లీష్లో. మెటా అంటే అవతల, ఇది కానిది. మార్ఫింగ్ అంటే మారటం. ఇప్పుడు ఈ మనం కూడా చేస్తూ ఉంటాం కదా, వాట్సాప్లో వాటిలో వీటిలో అంతా టెక్నాలజీ మారిపోయింది. ముఖాన్ని, కవళికలను వీటన్నిటిని కూడా మార్పు చేస్తారు, మార్పింగ్ అంటారు. మెటామార్ఫిజం అంటే ఇంకొక రూపాన్ని సంతరించుకోవటము. క్రీస్తు ప్రభువారు నజరేయుడిగా ఎన్ని రోజులు కనబడతా ఉన్నాడు? ఈ కొండ మీదకి వచ్చేసాక మారిపోయాడు. మెటామార్ఫిజం అంటే ఏమిటి? అంటే మారిపోయి ఇంకలాగా కొనసాగాడా అంటే లేదు. ఆ కొన్ని నిమిషాల పాటు క్రీస్తు ప్రభువారు
తన విశ్వరూప దర్శనాన్ని ఇచ్చాడు. క్రీస్తు ప్రభు వారు తన విశ్వరూప దర్శనాన్ని 3 శిష్యులకు ఇచ్చాడు. పేతురు, యాకోబు, యోహాను. యోహాను సువార్త విశేషమైనటువంటిదిగా ఉంటున్నది. సాక్ష్యపు సువార్త అని దానికి ఒక బిరుదు ఉంది. విశేషం ఏమిటనంటే, విచిత్రం ఏమిటనంటే, పేతురు తన పత్రికలో రూపాంతరాన్ని గురించిన ప్రస్తావన తీసుకుని వచ్చాడు. మిగిలిన 3 సువార్తికులు మత్తయి, మార్కు, లూకా, ఈ 3 ఈ రూపాంతర సన్నివేశాన్ని వివరించారు. యోహాను వివరించలే. యోహానుకి ఇది అంత అక్కర్లేదు అనుకుని ఉండవచ్చు. ఎందుకనంటే ప్రకటన గ్రంథం అంతా కూడా విశ్వరూప దర్శనమే. ఆ దేవదేవుని యొక్క దర్శనం అంతా కూడా ప్రకటన గ్రంథం పూర్తిగా నిండిపోయింది. మళ్ళీ ఇది ఎందుకంలే అని అనుకుని ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే, యోహాను సువార్తికుడు అందరికంటే ఆలస్యంగా రాశాడు. కాబట్టి వాళ్ళు చెప్పింది మళ్ళీ నేను ఎందుకు రాయడంలే అని కొన్ని వదిలేసేవాడు. కాబట్టి తప్పుడు అవగాహనలో ఉండకూడదు. అందుకనే కుదురుగా పండితులు చెప్పే మాటలు వినాలి. హల్లెలూయా అని గట్టి గట్టిగా అరుచుకుంటూ లేనిపోని భాషలు మాట్లాడుతూ చెప్పేటువంటి ప్రసంగాలు కాదు. అవగాహన ఇచ్చేటువంటి ప్రసంగాల మీద ధ్యాస ఉంచాలి. క్రీస్తు ప్రభు వారు మరి కైసరయ ఫిలిప్పు ప్రాంతంలో పరిచర్య చేసినప్పుడు ఏకాంత సమయం దొరుకుతుంది. అప్పుడప్పుడు వీళ్ళతో మరి చక్కగా పిచ్చాపాటి చేస్తూ ఉంటాడు శిష్యులతో. అబ్బాయిలు మనం ప్రశాంతంగా ఉన్నాం, పిక్నిక్కి వచ్చినట్టుగా వచ్చాం, ఇప్పుడు మన వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు అని అన్నట్టుగా లేదు, కొంచెం అటువంటి ఇబ్బంది లేదు, మనముగా సమయాన్ని గడిపే విధంగా ఉన్నది. సరే, మనలో మాట, జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు, నన్ను ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు. అయ్యా రకరకాలుగా అనుకుంటున్నారు. తలా ఒకళ్ళు తలా ఒక విధంగా చెబుతూ వచ్చారు. అయ్యా ఈ మధ్యనే మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను చచ్చిపోయాడు కదా, ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను మళ్ళీ పుట్టుకొచ్చాడు అన్నట్లుగా, అతని ఆత్మ నీలో ప్రవేశించింది అన్నట్లుగా కొంతమంది అనుకుంటున్నారు. మొన్ననే చచ్చిపోయిన యోహాను ఎవరో కాదు, అతని ఆత్మ ఇతనిలో పనిచేస్తుందని అనుకుంటూ ఉన్నారు. లేకపోతే ప్రవక్తల్లో ఇంకొక ప్రవక్త, పలానా ప్రవక్త ఇదిగో ఈ రకంగా అనుకుంటున్నారు. సరే, వాళ్ళంతా అనుకుంటున్నారు, బాగానే చెప్పారు, మీరేమనుకుంటున్నారు? అప్పుడు మిగతా వాళ్ళు చెప్పినట్లుగా మనకు అవన్నీ వివరాలు అందించలేదు. పేతురు చెప్పిన మాట బైబిల్లో మనకు వివరం ఇవ్వబడింది. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు, మేము ఇంతకాలము ఎదురు చూస్తున్నటువంటి మెస్సియావు నీవే, పైలోకం నుండి వచ్చేటువంటి దేవకుమారుడవు నీవే. దేవకుమార దీనోపకార, దేవకుమార దీనోపకార, నా వంక దయ చూప నాయనరారా, దేవకుమార దీనోపకార. ఈ పాట ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఉంది, చాలామంది పాడరు. పాతకెళ్ళిపోయింది, మర్చిపోయినటువంటి వారు అనేకులు ఉండబట్టి అది ఎక్కడ మళ్ళీ నేను ఏ నోట కూడా వినడం లేదు. కాబట్టి దేవకుమారుడు నువ్వు పైలోకం నుండి వచ్చినటువంటి వాడివి. వెరీ గుడ్. ఈ విషయం మీ దగ్గర ఉంచుకోండి, బయట ఎవరికి చెప్పకండి, మీ మనసుల్లోనే ఉంచుకోండి. మంచిది, చక్కగా అర్థం చేసుకున్నారు నన్ను గురించి. ఈ మాటలు అయిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. సిజేరియా
ఫిలిప్పీ నుండి వచ్చేసారు. అది కొంతమంది హెర్మోను కొండ ప్రాంతం అని అంటారు, తాబోరు కొండ ప్రాంతం అని కొంతమంది అంటారు. గలిలయ సముద్రం చుట్టూ ఉన్నటువంటి అనేక వందల గ్రామాలు, పట్టణాలలో ఒకానొక ప్రాంతంలో ఒకానొక కొండ మీద ఈ సంఘటన చోటు చేసుకుంది. రూపాంతరం అనేటువంటి ఈ సంఘటన చోటు చేసుకుంది. అది రాసినటువంటి వాళ్ళకి వాళ్ళ మనసుల్లోనే ఉన్నది. భౌగోళికమైనటువంటి వివరాలు తెలియజేయాలనేటువంటి మరి ధ్యాస వాళ్లకు లేదు కాబట్టి ఫలానా కొండ అని వాళ్ళు వివరించారు. చాలా చాలా కొండలు ఉంటాయి, మనకు తెలియదు. కానీ ఇటువైపు ఇలాగ వెళ్ళిపోతుంటే కోరకొండ అని అంటాము, అక్కడ అనుకోని కొండలు ఉంటాయి. ఇంకా అలా వరుసగా ఏది విశాఖపట్నం దాకా వరుసగా ఉంటాయి, ఎక్కడెక్కడెక్కడలా ఉంటూ ఉంటాయి. కొన్ని వందల కొండలు ఉంటాయి. పర్వత శ్రేణి అంటాం, వరుస. ఈ కైసరియా ఫిలిప్ ప్రాంతంలో కూడా ఇలాంటి పర్వత శ్రేణులు ఉంటాయి. ఆ సమీపంలో జరిగిందేమో అని అంటారు. ఎందుకంటే ఏది ఇందాక ఇశ్రాయేలీలు 12 మంది శిష్యులతో పిచ్చాపాటిలో మాట్లాడినటువంటి ఆ సందర్భం అయిపోయిన తర్వాత కొన్నాళ్లకు 7వ రోజున 8వ రోజున అని కొంచెం ఒకరోజు తేడాలో ఇద్దరు సువార్థికులు తెలియజేస్తారు. ఈ సంఘటన జరగడానికి ఇన్ని రోజులు కాల వ్యవధి పట్టింది అక్కడి నుండి ఇక్కడికి. సరే, కొండ ఏదనేటువంటిది ఈ మధ్య కాలంలోనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పటిదాకా ఆ కొండ ఈ కొండ ఆ కొండ అని చెప్పేసి స్థల పురాణము రకరకాలుగా వెలసింది. రిలయబుల్ కాదు. ఎన్ని ఎలా ఉంటే ఒకటే చెప్పుకోవాలి అందరూ కూడా. అది ఈ రోజుల్లో అది చక్కగా బయట పెడుతూ ఉన్నారు ఆధారాలతో. పురావస్తు శాఖ ఆధారాలతో చక్కగా ఆ వివరాలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ క్రీస్తు ప్రభువారు ఒకానొక పర్వతాన్ని, అంటే ఎత్తైనటువంటిది కాదు, సేద తీరడానికి ఏకాంతాన్ని గడపడానికి ఎంత ఎత్తు ఎక్కగలం అంతవరకే. మనకు పేపర్ మిల్ ఎదురుగా లూథర్గిరి ఉంది. అలాగే మరి క్వారీ దగ్గర మనకు శానిటోరియం ఉన్నది. అది కొండ. ఒకప్పుడు ఎన్ని బిల్డింగ్లే ఉండటం వల్ల మనకు చిన్నప్పుడు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఏది ఎత్తుగా ఉండే రోడ్డో ఏది పల్లంగా ఉండే రోడ్డో తెలిసేది. ఇప్పుడు ఏం లేవు, అందరూ మోటార్ సైకిళ్ళు వాటి మీద ఉండడం వల్ల సుఖంగా వెళ్ళిపోతున్నాం. ఏది ఎత్తైన ప్రదేశం అది ఇది అని తెలియట్లేదు. ఊరు బయట అక్కడ ఏవి అప్పరోరు దాటి అలాగా అటువైపు వెళ్తుంటే లాలాచెరు నుండి బొమ్మూరుకు వెళ్తుంటే తెలుస్తాయి, కొండలాగా ఉంటాయి. అరే ఇలా ఉన్నదాని ఆశ్చర్యం వేస్తుంది. క్రీస్తు ప్రభువారు మరి ఒకానొక కొండ మీద ఎత్తైనటువంటి ప్రాంతంలో ఏకాంతంగా గడపటానికి ఇంకా 12 మంది ఉన్నారో, ఇంకా తక్కువ మంది ఉన్నారో, ఎక్కువ మంది ఉన్నారో తెలియదు. కానీ ఈ ముగ్గురు మాత్రము తన కూడానే తీసుకొని వెళ్ళాడు మరికొంత దూరమైనటువంటి ఎత్తైనటువంటి ప్రాంతానికి. అక్కడ క్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తూ ఉన్నాడు. వీళ్ళు డిస్టర్బ్ చేయరు. సాధారణంగా అబ్బాయిలు మీరు ఇక్కడ ఉండి రాయి వేత దూరంలో నేను ప్రార్థనలో గడుపుతాను అని అలవాటు. ఆ విధంగా క్రీస్తు ప్రభువారు రాయి వేత దూరంలో కళ్ళకు కనబడితే అనే దూరంలో ఉంటూ ఉంటే సడన్గా మేఘము ఆవరించింది. అది విశేషమైనటువంటి మేఘము. పాత నిబంధన రోజుల్లో మేఘం ఆవరించింది అని అంటే దేవుని యొక్క ప్రమేయము ఉన్నది, దేవుడు దర్శిస్తున్నాడు అనేటువంటి సందేశము అది. చాలా సందర్భాలలో మేఘము వాళ్ళను కమ్ముకున్నప్పుడు దేవుడు వాళ్ళను దర్శించాడు. ముఖ్యంగా విశేషంగా మోషే జీవితంలో ఎన్నెన్నో సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పేతురు, యాకోబు, యోహాను
వీళ్ళ ముగ్గురు కొంచెం దూరంలో ఉండగా సడన్గా అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. మేఘం కమ్ముకుంది. కొన్నిసార్లు చాలా ఉరుములు మెరుపులలాగా ఆ వాతావరణం చుట్టుప్రక్కలంతా కూడా ఉండేది పాత నిబంధన రోజుల్లో. కొన్ని సందర్భాలలో దేవుడు వాళ్ళను దర్శించినప్పుడు అదంతా సద్దుమణిగి నిమ్మళమైన తరువాత దేవుడు మాట్లాడేవాడు. అలాంటి సందర్భాలు పాత నిబంధనలో మనం చూస్తాం. ఇక్కడ ఉరుములు మెరుపులు అటువంటివి ఏమీ లేవు, కానీ తేజస్సు, మహా తేజస్సు. ఆ తేజస్సును చూసి వీళ్ళు వణికిపోయి భయపడి ఏమంటారు, పడిపోయారు. అంటే పాదాభివందనంలాగా అయిపోతారు. అది సహజంగా వచ్చేస్తుంది ఎవరికైనా. మనం గబుక్కున మనకంటే పెద్దవాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు మనం చేతులు కట్టుకోవడం ఇలాగా సహజంగా కొన్నిసార్లు వచ్చేస్తుంది అలవాటు. వీళ్ళు భయపడిపోయి బోర్ల పడ్డారు. ఆ సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాడు. మిగతా ముగ్గురు కూడా, ఇద్దరు కూడా చూస్తున్నారు. పేతురు మాత్రం ఇందులో ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్నాడు. అదంతా చూసినటువంటి వాడుగా ఆశ్చర్యపోయాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క వర్చస్సు అంతా మారిపోయింది. మహా తేజస్సులో ఉంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుని యొక్క వస్త్రాలు మెరుస్తూ ఉన్నాయి. ఆ మెరుపును ఈ గ్రీకు భాషలో పాత రోజుల్లో, ఆ రోజుల్లో మొదటగా రాశారు కదా, ఆ భాషలో నిజానికి సొంత భాషలో ముందు రాశారు. అరమేకు భాషలో సువార్తలు ఉండేవి. కానీ ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, సువార్త బుదిగంతాలకు వ్యాపించాలి కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాగా గ్రీకు భాష ఉండేది కనుక గ్రీకు భాషలో రాశారు. గ్రీకు భాషలో మరి క్రీస్తు ప్రభుని యొక్క ముఖం, క్రీస్తు ప్రభుని యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయటువంటి వివరం అక్కడ రాశారు. క్రీస్తు ప్రభుని యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయంటే, మరి ఒక సువార్తికుడు ఏమంటాడో రాస్తాడంటే, చాకలివాడు శ్రద్ధతో తెల్లటి వస్త్రాలు ఉతకగానే ఆ వస్త్రాలు ఎలాగ మెరుస్తాయో అలాగా ఉన్నాయి క్రీస్తు ప్రభుని యొక్క వస్త్రాలు అని. కానీ ఇంకొక సువార్తికుడు ఆ మాటకు అర్థం ఏమిటంటే, వస్త్రాలు తెల్లగా అయినాయి, చాకలివాడు శుభ్రం చేస్తే ఎలాగ ఉంటుందో ఆ రకంగా ఉన్నాయని కాదు. కానీ వాడిన మాట ఏమిటంటే తళతళలాడుతూ ఉన్నాయి. గుడ్డలు వస్త్రాలు తళతళలాడవు, లోహాలు తళతళలాడతాయి. బంగారము, వెండి, ఇత్తడి, ఇటువంటి లోహాలు మెరుస్తాయి, తళతళలాడతాయి. క్రీస్తు ప్రభుని వస్త్రాలు తళతళలాడుతూ ఉన్నాయి. ఆ విధంగా ఒక విశేషమైనటువంటి సన్నివేశాన్ని దానిలో వీళ్ళు పాలిభాగస్తులుగా ఉన్నారు. దీనికి వీళ్ళు సాక్షులు. వీళ్ళు చెప్పినటువంటి మాటలు మనం నమ్మాలి. క్రీస్తు ప్రభునితో కూడా ఉన్నటువంటి వారు వీళ్ళు కనుక వీళ్ళు చెప్పినటువంటి మాటలు, ఆ సన్నివేశం అదంతా మనం అక్కడ లేవు కాబట్టి మనకు తెలియదు, నమ్మాలా వద్దా వీళ్ళ మాటలు అనే తీరులో ఆ రోజుల్లో, క్రొత్త రోజుల్లో క్రీస్తు ప్రభుని వాస్తవాన్ని కొంతమంది గ్రహించగలిగేవారు కారు, అంగీకరించగలిగేవారు కారు. క్రీస్తు ప్రభు వారు చనిపోయాడు అని కొంతమంది ఫిక్స్ అయిపోయారు. క్రీస్తు ప్రభు వారు చనిపోయాడు కానీ ఆయన పునరుత్థానుడయ్యాడు అని చెప్తున్నారు. అది కాదు. కొంతమంది దానికి ఫిక్స్ అయిపోయారు. కొంతమంది క్రీస్తు ప్రభు వారు అసలు చనిపోలేదు, ఆయన చనిపోయినట్లుగా చనిపోయాడు అనుకొని ఆయనను సమాధిలో పెడితే శిష్యులు వచ్చి ఆయనను తీసుకువెళ్ళిపోయారు. ఆయనకి ఇంకా బొందిలో ప్రాణం ఉన్నది, ఇంకా బతికే ఉన్నాడు, చనిపోయాడు అనుకొని సమాధిలో పెట్టారు. కానీ ఆ రకంగా యేసు ప్రభుని తప్పించేశారు, మరణగండం. ఇలా రకరకాలుగా
అసలు క్రీస్తు ప్రభువారు మనిషే కాదు. కొంతమంది దేవుళ్ళు దేవతలు మనుషుల్లాగా కనిపించుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారు. అలాంటి వాడే ఈ యేసు ప్రభువారు. ఎన్ని రకాలుగా వాస్తవానికి దూరంగా అవగాహనలు, ప్రచారాలు ఉండేవి. వీటిని మరి ఎదుర్కోవడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. మన కళ్ళ ముందే ఒక సంఘటన జరిగింది. దాన్ని పట్టుకొని చూడనటువంటి వాళ్ళు రకరకాలుగా చెప్పేస్తున్నారు. ఎలా ఉంటుంది మనకు? అక్కడ జరిగింది ఒకటి, చూడనటువంటి వాళ్ళు దాని గురించి చెప్పట్లేదు, వేరే వేరేగా కథలు అల్లుతూ ఉన్నారు. ఇలాంటి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఆది క్రైస్తవులు, అపోస్తలులు, శిష్యులు ఎదుర్కొంటూ ఉండేవారు. అందులో భాగంగా పేతురు తను నడిపిస్తున్నటువంటి సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. అందులో 2వ ఉత్తరంలో కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు మనం చదువుకున్నాం. నేను స్వయంగా సాక్షిని, నా కళ్ళ ముందే క్రీస్తు ప్రభువు వారు రూపాంతరము చెందాడు. ఇది కల్పన కాదు, ఇది కల్పన కాదు, స్వయం సాక్ష్యము, స్వానుభవము. నేను ఆ సమయంలో క్రీస్తు ప్రభువారితో పాటుగా మోషే, ఏలియా కూడా ఉండటం చూశాను. అందుకనే వాళ్ళు పరమపదించినటువంటి వాళ్ళు, పరాయి లోకానికి వెళ్ళిపోయినటువంటి వారు, కానీ ఇప్పుడు వచ్చారు. పరాయి లోకానికి వెళ్ళిపోయి వచ్చినటువంటి వాళ్ళతో క్రీస్తు ప్రభువారు కూడా ఉన్నాడు. కాబట్టి ఈయన ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా ఉండగలడు అన్న సంగతి నాకు తెలిసొచ్చింది. రూపాంతర విశేషం ఇంత లోతుగా ఆలోచించాలి. క్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా ఉండగల సమర్థుడు. పరమపదించినటువంటి వాళ్ళు వచ్చి క్రీస్తు ప్రభునితో ముచ్చటిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది దివ్యమైనటువంటి ప్రదేశము, పరిశుద్ధ పర్వతము అని చెప్పేసి కంగారు పడి ఇక్కడ పర్ణశాలలు కడితే బాగుంటుంది, ఇది పుణ్యక్షేత్రంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేసినట్లుగా మనం చూస్తాం. క్రీస్తు ప్రభు వారు దానికి అంగీకరించలేదు. అలాగా కట్టేసి ఉంటే రూపాంతరపు కొండ ఎక్కడో అప్పటి నుండే మనకు తెలిసేది. నిన్న మొన్నటి దాకా కూడా అదిగో ఇదిగో అక్కడ ఉంది, ఇది కూడా ఉందని కథలు ప్రచారమైనటువంటివి, ప్రచారాలు ఉండేవి కాదు. ఈ విధంగా మరి క్రీస్తు ప్రభువారు ఆయన పరమాత్ముడు, దేవదేవుడు. దేవుడు ఇల్లు ఎక్కడ? దేవాలయము. మన భాషలో కొన్ని మాటలు వదిలేసుకుంటూ ఉంటాం, చాలా అవసరం మనకి. దాని విశేషాన్ని తెలియక మనము చులకనగా కూడా చేస్తూ ఉంటాం. చాలా తప్పు అది. పరంధామము అంటే దేవుడి ఇల్లు. పరంధాముడు పరమ నుండి వచ్చినటువంటి వాడు. పరంధామము అక్కడ ఆ ఇంటి నుంచి వచ్చి వేరే ఇంటి నుంచి వచ్చినటువంటి వాడు. క్రీస్తు ప్రభువారు పరంధాముడిగా ఇక్కడ తన విశ్వరూప దర్శనాన్ని 3 శిష్యులకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఒక ఆలోచన. అయితే మరి ఒక ఆలోచన ఏమిటనంటే, ఈ ప్రసంగానికి అంశము, టైటిల్ ఏం పెట్టుకోవచ్చు? రూపాంతరమా, శిఖరాగ్ర సమావేశమా అని టైటిల్ పెట్టుకోవాలి. రూపాంతరమా, శిఖరాగ్ర సమావేశమా? మరి ఐక్యరాజ్య సమితి వాళ్ళు మీటింగ్లు పెట్టారనుకోండి, కొన్ని దేశాల వాళ్ళు కలిసి ఒక మీటింగ్ పెట్టారంటే దానిని శిఖరాగ్ర సమావేశం అంటారు. సమ్మిట్ అంటే కొండ ఎక్కి కొండ మీద ఉన్నటువంటి దాన్ని సమ్మిట్ అంటారు. శిఖరాగ్రము, శిఖరం మీద సమావేశము. ఎంత గొప్ప సంగతి అండి. ఈ రోజుల్లో మనం శిఖరాగ్ర సమావేశం అని వీళ్ళు ఆ దేశం వాళ్ళు ఈ దేశం వాళ్ళు
ఓ చోట చేరి సమావేశం మీటింగ్ని శిఖరాగ్ర సమావేశం అంటున్నాం. 2000 సంవత్సరాల క్రితమే శిఖరాగ్ర సమావేశం జరిగింది. మోషే ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడుగా, అందించినటువంటి వాడుగా. ఏలియా ఉన్నాడు, ప్రవచనాలను ఇచ్చినటువంటి వాడుగా, ప్రవచనించినటువంటి వాడుగా. క్రీస్తు ప్రభు వారు ఉన్నారు, రక్షకునిగా. ఏ తరం వారినైనా కూడా, ఎలాంటి వారినైనా కూడా రక్షించడానికి ఉన్నటువంటి వాడుగా తాను ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు సమావేశమయ్యారు. శిఖరాగ్ర సమావేశం, సమిట్, సదస్సు. ఇది అవసరం. శిఖరాగ్ర సమావేశమును బట్టి ఆ తర్వాత క్రీస్తు ప్రభు వారు చెప్పాడు, నేను అంటే ఈ సంఘటనకు ముందు జరిగినటువంటి ఆ సంఘటన, మనం నన్ను గురించి ఏమనుకుంటున్నారో అది ఇది అని చెప్పారు కదా. అవన్నీ చెప్పేసిన తర్వాత క్రీస్తు ప్రభు వారు అంటారు, సరే మీరు బాగా చెప్పారు, నేను క్రీస్తునని మీరు గుర్తించారు, ఇది ఎవరికి చెప్పకండి. అంత మాత్రమే కాదు, మనుష్య కుమారుడు పెద్దల వద్దకు, శాస్త్రుల దగ్గరకు ఈడ్చుకొని వెళ్ళబడతాడు. వాళ్ళు అన్యాయపు తీర్పు తీరుస్తారు. మరణానికి గురవలసినటువంటి అవసరత ఉన్నది. నన్ను ఇంతగా గౌరవంగా గుర్తించి అభిమానాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటారు, బాగానే ఉంది. కానీ భవిష్యత్తులో జరగబోయేది ఇదే. నేను మరణించడానికే వచ్చాను, సింహాసనం మీద కూర్చోవడానికి రాలేదు. దేవకుమారుడిగా వచ్చి, మెస్సియాగా వచ్చి సింహాసనం మీద కూర్చొని మొదటగా యూదులను పరిపాలించడానికి, ఆ తర్వాత మిగిలిన అన్ని రాజ్యాలను కూడా పరిపాలించడానికి నేను భౌతికంగా వచ్చినటువంటి వాడను కాను. నేను ఆత్మీయంగా వచ్చినటువంటి చక్రవర్తిని. ఆత్మరాజ్యాన్ని, ఆత్మ సామ్రాజ్యాన్ని, ఆత్మీయమైనటువంటి సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి వచ్చినటువంటి వాడిని. కనుక మీరు ఈ వాస్తవాన్ని ముందుగానే గుర్తుంచుకోండి. జరగబోయేటువంటి ఉపద్రవమును మీకు ముందే చెబుతూ ఉన్నాను, మనసులో పెట్టుకోండి, ఎవరికి చెప్పకండి అని క్రీస్తు ప్రభు వారు వాళ్ళతో అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభుని యొక్క రూపాంతరము, క్రీస్తు ప్రభు మరణాన్ని గెలిచిన తర్వాత పునరుద్ధానుడవుతాడు కదా, దానికి ముందస్తు సూచనగా ఉన్నదా అని మనకు అనిపిస్తుంది. దానికంటే ముఖ్యంగా క్రీస్తు ప్రభువారు రెండవసారి కూడా వస్తాడు అన్నదానికి ముందస్తు సూచనగా ఉన్నది. ఎందుకు అనంటే, ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కనిపించుకోగలవాడు, ప్రత్యక్షపరచుకోగలిగినటువంటి వాడు. కనుక ఆ రెండవసారి వచ్చేటువంటి క్రీస్తుని నిజంగా నువ్వు ఆ విశేషాన్ని తెలుసుకోవాలంటే ఈ రూపాంతర సన్నివేశంలో నువ్వు ఉండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కనిపించుకోగలిగినటువంటి సమర్థుడు క్రీస్తు ప్రభువారు. ఆ రకంగా మరి ఒక దివ్యమైనటువంటి సందేశము, ఈ మరి రూపాంతరపు సన్నివేశము మనకు ఉంటూ ఉన్నది. అది మనం గమనించుకోవాలి, దీనికి ఉన్నటువంటి విశేషాన్ని గమనించుకోవాలి. అయితే క్రీస్తు ప్రభుని ఎంతసేపు ఆయన గురించినటువంటి ఆలోచనలు పెట్టుకొని మనము స్వపరీక్ష చేసుకోకుండా ఉంటే మరి అది మంచిది కాదు. యేసు పరంధాముడు, పరములో ఉన్నటువంటి ఇల్లు కలిగినటువంటి వాడు అనుకుంటున్నారా? కళ్ళారా చూశారా? ఈ రూపాంతరానికి ముందు ఏమనుకుంటున్నారంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అనుకుంటున్నాను.
ఇక్కడ అది అయిపోయిన తర్వాత కళ్ళారా అనుకోవడం కాదు, కళ్ళారా చూస్తూ ఉన్నాను. నువ్వే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అన్న సంగతి తెలుసుకుంటున్నాను. ఎందుకు అనంటే పరములో ఉండేటువంటి వారు మోషే, ఏలియా వాళ్ళు దిగి వచ్చారు, నీతో ఉన్నారు, నువ్వు వాళ్ళతో ఉండేటువంటి వాడివి. మా మధ్య ఉంటున్నావు, భౌతికంగా ఉంటున్నావు, ఆ విశేషం గమనించినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం, ఆ విశేషాన్ని ఎరగనటువంటి వారంగా ఉంటూ ఉన్నాం, తెలివి తక్కువగా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు మాకు తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చింది. కాబట్టి జీసస్ ట్రాన్స్ఫిగరేషన్ ఈజ్ జీసస్ వర్చువల్ సెకండ్ కమింగ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి వస్తాడు అని అంటే పరిశుద్ధాత్మ రూపంలో 50 రోజుల తర్వాత పెంతెకోస్తు రోజున మేడగది మీద ఆ ప్రార్థన అనుభవంలో పరిశుద్ధాత్మనిగా దిగి వచ్చాడు. రెండవ రాకడను స్థలముతోనూ సమయంతోనూ పోల్చడానికి వీలు లేదని ఒకానొక సందర్భంలో తెలియజేశాను. జీసస్ కమింగ్ ఈజ్ అవర్ బికమింగ్. మనం మారడమే ఆయన రావడం అనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. మనము మారడమే ఆయన రావడము. మనము మారడం అంటే మనలో రూపాంతరం ఉండాలి, అసత్యము నుండి సత్యములోనికి రావాలి. మనము అసత్యము మనలను ఏలుతూ ఉన్నది. క్రీస్తు ఎవరో పూర్తిగా అవగాహన లేనిటువంటి స్థితిలో ఉన్నావు, లేదా క్రీస్తు ఎవరో ఎరిగినప్పటికీ ఆయన ఎందలి భయభక్తులు, యథార్థమైనటువంటి భయభక్తులు నిలిపే స్థితిలో నువ్వు నేను లేము. కాబట్టి మారాలి, పరివర్తన ఉండాలి, రూపాంతరం ఉండాలి. మన జీవితాలలో ఉండదు, చాలాసార్లు ఉండదు. 9 గంటలకు బెల్లి కొడితే ఇంతమంది ఉండరు. ఇప్పుడు ఎందుకున్నారు? మీలో రూపాంతరం లేదు. రూపాంతరం గురించి ఎందుకు మాట్లాడాలి, ధ్యానం చేయాలి? అనవసరం. హాయిగా జల్సాగా వినేసి వెళ్ళిపోవడానికే, రూపాంతరానికి కాదు. మన జీవితాలలో ఎప్పుడు వస్తుంది రూపాంతరము? యేసుకు మట్టుకే రూపాంతరమా? పరంధాముడు పరమనమును ఇల్లు ఉన్నది, కానీ ఇక్కడికి వచ్చాడు. నక్కలకు బొరెలను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుగా నేను స్థలం లేదు అన్నట్టుగా అంతగా తగ్గించుకున్నాడు. ఇల్లు వాకిలి లేనిటువంటి వాడు. పరమున ఇల్లు ఉన్నది పరంధాముడు. మరి మన పరిస్థితి ఏమిటి? దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, ఎప్పుడు వస్తున్నాము? దేవుని ఇంటికి వస్తూ ఉన్నాం, ఎప్పుడు వస్తున్నాము? ఎందుకు వస్తున్నాము? ఉన్నమాట అంటే ఊరికి దూరం అవుతారు. గద్దించి ప్రసంగాలు చేస్తే ఈ ప్రసంగాలు మాకు అక్కర్లేదంట. అందుకని అప్పుడప్పుడు బయట వాళ్ళ ప్రసంగాలు పెడుతూ ఉంటాం. గతమాలు గద్దిస్తూ ఉంటే ఏమింటారని బయట వాళ్ళు కూడా వాళ్ళు గద్దిస్తే కొంచెం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది, అంగీకరించడానికి అవకాశం ఉంటుంది కదా. ఎవరు చెప్పినా కూడా ఒకటే మాట, మంచి మాటలు చెప్పినప్పుడు మనం అనుసరించాలి. 9 గంటలకి ఆలయానికి రావాలి, ఇష్టానికి రాకూడదు. ఆలస్యం ఏదైనా కారణం ఉండి ఆలస్యం వస్తే అది వేరు. అలవాటుగా ఆలస్యంగా రావటము ఈ రూపాంతర ఆదివారంన మీకు ఒక సవాల్. మీరు మారుతున్నారా? యేసుప్రభు మారాడు, తన విశ్వరూప దర్శనాన్ని చూపించాడు, తను ఏమై ఉన్నాడో చూపించాడు. దేవుడు మీలో ఉన్నాడా, మనలో ఉన్నాడా? మీరు చూపించండి. దేవుడు మీలో ఉంటే 9 గంటలకు వస్తాడు. లేడు, దేవుడు మీలో లేడు.
ఇది రూపాంతరపు కొండ. రూపాంతరపు అనుభవం ఉండాలి. ఎత్తైన కొండపైన ఏకాంతమున చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. ఎత్తైన కొండపైన. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.